డియర్ aspirants, వెల్కమ్ టు మన ఎగ్జామ్స్. ఈరోజు మనం హౌ టు అటెంప్ట్ ఏ పేపర్ ఇన్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో పేపర్ని ఎలా అటెంప్ట్ చేయాలనేది డిస్కస్ చేస్తాము. అయితే ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు మనకి మెయిన్గా 3 టైప్స్ ఉంటారు: బిగినర్స్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్. ఎవరైతే సిలబస్ని 10 to 20% కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు బిగినర్ కిందకి వస్తారు. ఎవరైతే సిలబస్ని 50 to 60% కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఇంటర్మీడియట్ కేటగిరీకి వస్తారు. ఎవరైతే 80 to 90% సిలబస్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు అడ్వాన్స్డ్ కేటగిరీలోకి వస్తారు. అయితే ఫస్ట్ బిగినర్ కోసం డిస్కస్ చేద్దాం. ఈ బిగినర్స్ ఏం చేయాలంటే డోంట్ ఫోకస్ ఆన్ ఎగ్జామ్స్. మీరు ఎగ్జామ్స్ పైన ఫోకస్ చేయకూడదు. మీరు ఫోకస్ ఆన్ స్టడీ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఫోకస్ ఆన్ స్టడీ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇంకా వచ్చేసరికి డోంట్ అటెంప్ట్ ఎగ్జామ్ ఇఫ్ యు ఆర్ ఏ సీరియస్ ఆస్పిరెంట్. ఎందుకంటే మీరు అదర్వైజ్ కాన్ఫిడెన్స్ అనేది లో అయిపోతుంది. ఎందుకంటే మీరు సిలబస్ని 10 to 20% కంప్లీట్ చేశారు, కానీ అక్కడ మనకి 100% సిలబస్లో క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేకపోవడం వల్ల మీ కాన్ఫిడెన్స్ అనేది లో అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ కేటగిరీ. ఇందులో మనకి స్టడీ ప్లస్ ఎగ్జామ్స్ అంటే చదువుతూ ఉండాలి, అదేవిధంగా ఎగ్జామ్స్ని రాస్తూ ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే ఇందులో షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉండాలి. ఆ ప్రిపేర్ చేసిన షార్ట్ నోట్స్ అనేది రివైజ్ చేస్తూ ఉండాలి వీక్లీ. ఇంకా వచ్చేసరికి డిఫికల్ట్ టాపిక్స్ అనేవి నోట్ డౌన్ చేసుకోవాలి. ఇంకా ప్రతి విషయాన్ని కూడా మనం లింకప్ చేసుకుంటూ చదవాలి. ప్రిపేర్ విత్ లింకప్. ఇది వచ్చేసరికి మనకి ఇంటర్మీడియట్. నెక్స్ట్ వచ్చేసరికి అడ్వాన్స్డ్లో మనకి పేపర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ బట్ అటెంప్టింగ్ మిస్టేక్స్ అంటే భయపడుతూ ఉంటారు. సో మనకంటే బాగా చదివిన వాళ్ళు ఉన్నారు, సో ఎలా ఏంటి అని. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఒకటి గమనించాలి, పేపర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్. పేపర్ అనేది మీకు టఫ్ అయితే వాళ్ళకి కూడా టఫ్గానే ఉంటుంది, మీకు ఈజీ అయితే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మీరు చదివారు, వాళ్ళు చదివారు, అప్పుడు మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఇంకో విషయం ఏంటంటే యాక్యురసీ. అంటే మీరు ఎన్ని అటెంప్ట్ చేశారనేది ఇంపార్టెంట్ కాదు, కరెక్ట్గా ఎన్ని అటెంప్ట్ చేశారనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ చాలా స్పీడ్గా చేయాలి. ఈ స్పీడ్ అండ్ యాక్యురసీ అనేది కీ రోల్ చేస్తాయి మనకి ఎగ్జామ్లో. నెక్స్ట్ పేపర్ని 3 రౌండ్స్గా మనం చూడాలి. ఎగ్జామ్ టైంలో మనం పేపర్ని 3 times చూడాలి, 3 rounds. ఎగ్జాంపుల్ ప్యాటర్న్గా నేను జనరల్ సైన్స్ 25, జనరల్ అవేర్నెస్ 20, జేఈ అండ్ రీజనింగ్ 30, మ్యాథమెటిక్స్ 25 ఉన్నాయి. టోటల్ మనకి టైం డ్యూరేషన్ వచ్చేసి 90 minutes. టోటల్ మనకి 100 questions. ఇందులో మనం ఫస్ట్ రౌండ్లో ఏం చేయాలంటే ఫస్ట్ క్వశ్చన్ చూడకుండా, అంటే ఫస్ట్ క్వశ్చన్ టఫ్గా వచ్చిందని అలా డిలే అవ్వకుండా మీరు ఏం చేయాలంటే ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వండి. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అంటే 3 times మీరు పేపర్ చూడాలి. ఈ ఫస్ట్ రౌండ్లో మీరు ఏం చేయాలంటే అటెంప్ట్ ఆల్ థియరీ క్వశ్చన్స్. అప్రాక్సిమేట్గా మనకి జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్లో మనకి 45 questions ఉన్నాయి, కానీ మనకి సైన్స్లో కొన్ని లైన్స్ అండ్ ఫిజిక్స్ వర్క్స్ అండ్ టైమ్ అండ్ ఉంటాయి. అవి వదిలేసి మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవి వదిలేసి రిమైనింగ్ మనకి అప్రాక్సిమేట్గా 40 questions అనేవి థియరీ వస్తాయి. మీరు 25 minutesలో మ్యాక్సిమం టైం సరిపోతుంది. మనకి ఫస్ట్ రౌండ్లో 40 questions అయిపోతాయి. 40 questions అయిపోయిన తర్వాత మీకు రిమైనింగ్ 60 questions అనేవి మిగిలి ఉంటాయి. ఇందులో మీరు ఏం చేయాలంటే సెకండ్ రౌండ్లో మీరు ఈ 40 questions చేసేటప్పుడు మార్క్ ఫర్ రివ్యూ అని పెడతారు. మార్క్ ఫర్ రివ్యూ అని కొట్టిన తర్వాత రిమైనింగ్ మీకు రానివి నార్మల్గా వదిలేస్తారు. ఆ మార్క్ ఫర్ రివ్యూలో గ్రీన్ ఉన్ని క్లిక్ చేసి సెకండ్ రౌండ్లో మ్యాథ్స్ అండ్ రీజనింగ్ మనకి 60 to 90 secondsలో అయిపోయే క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ చేయాలి. మ్యాక్సిమం మనకి 35 to 45 questions అనేవి కంప్లీట్ అయిపోతాయి. దీనికి మనకి మ్యాక్సిమం 50 minutes చాలు. సో ఈ విధంగా మనం ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ రౌండ్లో మనకి ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ యువర్ లైఫ్. ఇది మీకు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ యువర్ లైఫ్. ఇక్కడ మనం క్వశ్చన్స్ని పిక్ చేసుకోవాలి. ఎలా అంటే ఏ క్వశ్చన్ అయితే మనకి టైం తక్కువ తీసుకుంటుందో, టైమ్లెస్ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్, ఇవి మనకి 10 to 15 questions ఉంటాయి. సో ఇవి మనకి ఎలా తెలుస్తాయంటే మీరు రఫ్ షీట్ అనేది ఉంటుంది కదా, ఈ రఫ్ షీట్ని మనం ప్రాపర్గా యూజ్ చేయాలి.
ఇంకో విషయం ఏంటంటే క్వశ్చన్ లుక్ లైక్ ఈజీ బట్ టేక్స్ టైం. సో క్వశ్చన్ అనేది మీకు చూడడానికి ఈజీగా ఉంటుంది చేసేవచ్చు అని, కానీ మనకి అది టైం ఎక్కువ తీసుకుంటుంది. అలాంటి క్వశ్చన్స్ని మార్క్ ఫర్ రివ్యూ చేసి థర్డ్ రౌండ్లో మీరు వాటిని చేయాలి. అది కూడా థర్డ్ రౌండ్లో తక్కువ టైం తీసుకుని చేయాలి. సో ఇవన్నీ మనం ఎలా రాసుకోవాలంటే యూజ్ రఫ్ షీట్ ప్రాపర్లీ. రఫ్ షీట్ని ప్రాపర్గా ఎలా యూజ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రఫ్ షీట్ని అనేది ఇలా ఉంటుంది మనకి రఫ్ షీట్. సో ఈ రఫ్ షీట్లో మనకి 2 పార్ట్స్గా చేసుకోండి. ఇక్కడ 1, 2, 3 ఇలా మనకి ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చేశారు సంథింగ్, ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది. అప్పుడు మీరు వదిలేసి నెక్స్ట్ దీనికి వెళ్తారు. నెక్స్ట్ అది కూడా అయిపోతే కంప్లీటెడ్, అవ్వకపోతే నెక్స్ట్ క్వశ్చన్ అది కొంచెం చేసి అది మీకు లాంగ్ టైం అవుతుందంటే అది వదిలేస్తారు. లాస్ట్ థర్డ్ రౌండ్లో చూస్తారు. ఇంకోటి మీరు రఫ్ షీట్స్ మీకు కావాలంటే మీ హ్యాండ్ అనేది రైట్ చేస్తే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఇస్తారు, కొంచెం ముందుగానే రైట్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎవ్రీ సబ్జెక్ట్ హ్యావ్ ఈజీ, మీడియం అండ్ డిఫికల్ట్ క్వశ్చన్స్. మనకేంటి ఈజీ, మీడియం అనేది ఫస్ట్ అండ్ సెకండ్ రౌండ్లో అయిపోతాయి. ఈ డిఫికల్ట్ అనేవి థర్డ్ రౌండ్లో మనం చూసుకుంటే సరిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే ప్రతి సబ్జెక్ట్లో మీరు సబ్జెక్ట్ మొత్తాన్ని కంప్లీట్ చేయాలి సిలబస్. ఎందుకంటే కొన్నిసార్లు ఈజీ క్లాసెస్ నుండి డిఫికల్ట్గా వస్తుంటాయి క్వశ్చన్స్, డిఫికల్ట్ నుంచి ఈజీగా వస్తుంటాయి. మీరు సిలబస్ మొత్తం కంప్లీట్ చేయడం వల్ల మీకు అది అక్కడ కవర్ అయిపోతుంది. సో ఈ విధంగా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్, డూ ది బెస్ట్. మీ బెస్ట్ అనేది చూపించండి. సో